జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీనూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఆరోగ్యపరంగా శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానంలో కుజుడున్నారు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మనీ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారం అనేది వ్యయస్థానాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పులు అనేవి అధికంగా ఉంటాయి ఈ వారంలో. దానికోసమై దక్షిణామూర్తి సూత్రపారణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసులు ఉంటే కనుక అవి మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా ఇబ్బంది పడతారు ఈ వారం అనేది. లవర్స్ మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. వృషభ లగ్నానికి పరమయోగ కారకుడు శని. అలాంటి శని 10వ స్థానంలో సూర్యుడితో బుధుడితో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.